బేబీ సినిమాలో రొమాన్స్ అంటే ఏంటంటే వైష్ణవి వేరే అబ్బాయితో తిరుగుతుంటే మనోడు రోడ్డు మీద కూర్చొని బాధపడడమే. అక్కడ రొమాన్స్ అంటే కేవలం కన్నీళ్లు ముక్కు చిదడమే. కానీ కాలం మారింది మిత్రులారా. ఎపిక్ టీజర్ చూసాక నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆనంద్ బ్రో ఏంటిదే బేబీలో ఆ పొట్టి అని పిలిచిన పిలుపుకి ఈ టీజర్ లో ఉన్న ఘాటు రొమాన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? బేబీలో ఒక కిస్ సీన్ కోసం మనోడు సినిమా అంతా వెయిట్ చేశాడు. కానీ ఈ ఎపిక్ టీజర్ లో మాత్రం టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కెమిస్ట్రీ కాదు ఏకంగా ఫిజిక్స్ బయాలజీ కూడా కలిపేసినట్టున్నారు. ఆనంద్ బ్రో ఆ బేబీ డీ గ్లామర్ లుక్ నుంచి ఒకేసారి ఈ రేంజ్ రొమాంటిక్ హీరో అయిపోయావంటే బహుశా డైరెక్టర్ బ్రో బేబీలో నువ్వు పడ్డ కష్టానికి ఇక్కడ గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పి ఉంటాడు. ఇక మన వైష్ణవి బేబీలో 2 జడలు వేసుకొని నేను చాలా అమాయకురాలని అన్నట్టుగా కనిపించి క్లైమాక్స్ లో ఆనంద్కి షాక్ ఇచ్చింది. కానీ ఈ సినిమాలో టీజర్ లోనే క్లారిటీ ఇచ్చేసింది. నేను ఈసారి ఏడిపించను, కేవలం రొమాన్స్ మాత్రమే చేస్తాను అని డిసైడ్ అయినట్టుంది. ఏదేమైనా భయ్యా ఎపిక్ అనే పేరుకి తగ్గట్టే టీజర్ లో రొమాన్స్ మాత్రం ఎపిక్ లెవెల్లో ఉంది. ఆనంద్ దేవరకొండ వైష్ణవ్ చైతన్యలు మేము కేవలం ఏడడానికే కాదు స్క్రీన్ తగలబెట్టడానికి కూడా రెడీ అని ప్రూవ్ చేశారు. బేబీలో మిస్ అయిన రొమాన్స్ అంతా ఇందులో వడ్డీతో సహా వసూలు చేసేలా ఉన్నారు. గిది సంగతి. మరి మీకెట్లా అనిపించింది? బేబీలో సాఫ్ట్ ఆనంద్ని ఇష్టపడతారా లేక ఈ ఎపిక్ రొమాంటిక్ ఆనంద్ని ఇష్టపడతారా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.